నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బీటెక్ ఫైనల్ ఇయర్ యాక్చువల్గా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, 2 సెమిస్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సెకండ్ సెమిస్టర్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ చేయాలి ప్లస్ ఇంటర్న్షిప్ చేయాలి. ఈ రెండు వాళ్ళకి హ్యాండ్ టు హ్యాండ్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఎలా ఉండాలంటే ప్రాజెక్టు ఆ కోర్ డొమైన్కి సంబంధించి, పర్టికులర్లీ వాళ్ళు మెకానికల్ ఇంజనీర్ అనుకోండి, ఆ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్ మెకానికల్ అనుకోండి, బీటెక్ మెకానికల్ వాళ్ళు ఆ మెకానికల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు, దానికి అనుసంధానమైన ఐటీ, తప్పకుండా ఐటీ అనేది ఉండాలి. ఐటీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు కన్సిడర్ చేయరు. కాబట్టి ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఒక ఎకనామికల్ ఆర్డర్ ప్రాజెక్ట్ని కనుక్కుంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అది ఐటీ సైడ్ నుంచి ఏ విధంగా ఇన్వెంటరీ ఆప్టిమైజేషన్ చేస్తారు, ఎటువంటి సాఫ్ట్వేర్ దానికి ఉపయోగపడుతుంది, ఏ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ దాంట్లో జరుగుతాయి, అంతా కూడా వాళ్ళు ఐటీ పరంగా కానీ ప్రాజెక్టింగ్ కానీ వాళ్ళు కానీ తీర్చుకోగలిగినట్లయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు ఇంకొక పని చేయాల్సింది ఏమంటే, ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఆ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఆ 3 సంవత్సరాలు ప్లస్ 4th ఇయర్ సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ త్వరగా బాగా నేర్చుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నట్లయితే ఇమీడియట్గా కొన్ని కంపెనీస్ పర్సంటేజ్ బేస్డ్గా వాళ్ళకి ఇంటర్వ్యూస్ కాల్ఫర్ చేస్తాయి. వాళ్ళు ఏం చేయాలి, ఒక 70% మెయింటైన్ చేసుకున్నట్లయితే, కొన్ని ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, అది 70% బయలుదేరే వల్ల మాత్రమే ఇంటర్వ్యూ పిలుస్తుంది. అటువంటి సందర్భాల్లో మీ అకాడమిక్స్ మీరు అజాగ్రత్త చేయకూడదు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అకాడమిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, అండ్ ద పర్సంటేజ్ ఇస్ మెయిన్ క్రైటీరియా ఫర్ ఇన్వైటింగ్ యూ ఫర్ రిటర్న్ టెస్ట్ ఎక్సెట్రా. కాబట్టి ఆ ఎగ్జామినేషన్కి రిటర్న్ టెస్ట్కి వెళ్ళాలి, రిటర్న్ క్లియర్ చేయాలి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా మీ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ ఇస్తాయి. ఆ కంపెనీస్ కూడా మీరు వెళ్ళాలి. మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏమంటే, మీ సబ్జెక్ట్ వర్క్ మీరు పక్కాగా ఉండండి, మీ ప్రాజెక్ట్ వర్క్ మీరు పక్కాగా చేసుకోండి. ఎవరు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగినా మీ సబ్జెక్ట్ సంబంధించి పక్కాగా చెప్పే విధంగా ఉండాలి. అది కాకుండా మీకు అవకాశం దొరికినట్లయితే థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, సెకండ్ సెమిస్టర్లో మీరు ప్యారల్గా ఇంకేదైనా ఒక కోర్స్ నాకు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంత ఐటీ, బీటెక్ ఐటీ కానీ, బీటెక్ సిఎస్సి కానీ, బీటెక్ బీకామ్ కంప్యూటర్స్ కానీ, ఎవరైనా కానీ ఎంటెక్ ఐటీ కానీ, వాళ్ళు ఒక కోర్స్ అనేది పక్కగా నేర్చుకొని దాంట్లో చాలా స్ట్రెంగ్త్గా ఉండాలి. జస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఈ మస్ట్ బి డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ జావా కానీ, లేకపోతే ఆండ్రాయిడ్ కానీ, లేకపోతే పైథాన్ కానీ, .NET కానీ, ఏదో ఒకటి దాన్ని నేర్చుకొని మీరు రెడీగా ఉండాలి. ఆ కోడింగ్ నాలెడ్జ్తో రెడీగా ఉంటే ఇమీడియట్గా మీకు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏం చేస్తూ ఉంది, ఎగ్జామినేషన్ పెడతా ఉంది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ టెస్ట్ అని పెడతా ఉంది. ఓకే, ఆ ఎగ్జామ్ రాయాలంటే తప్పకుండా మీకు బేసిక్ కోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 10-15 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా మీరు పక్కాగా నేర్చుకొని మీరు ప్రొజెక్ట్ చేసుకోగలగాలి. అదే కాకుండా మీ క్యారియర్లో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏమంటే, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ క్రిటికల్ హియర్. నవడేస్ ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్స్కి కమ్యూనికేషన్ చాలా వీక్ ఉందని చెప్పి ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఈవెన్ దో ఇస్ టెక్నికల్ స్ట్రాంగ్, యాజ్ ఫర్ ఇస్ సబ్జెక్ట్ ఈస్ కన్సర్న్, చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల, కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు సెలెక్ట్ కాలేకపోతున్నారు. అది చేయాలి. ఇంకోటి ఏమంటే, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేసే విద్యార్థులు తప్పకుండా చేసి ఇంకొక తక్కువ పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రాజెక్ట్ చేయకుండానే ఎక్కడో మీ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ని మీరు ఇంటర్వ్యూ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. మీరు యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఎవరైనా సర్టిఫికేట్స్ తీసుకొని ప్రాజెక్ట్ పెట్టకండి. మీరు ఓన్గా వెళ్ళండి, చేయండి, నేర్చుకోండి, దాన్ని మీరు రెజ్యూమ్లో పెట్టండి. పెట్టినట్లయితే ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగినప్పుడు మీరు పక్కాగా ఆన్సర్ చెప్పగలగాలి. మీరు ప్రాజెక్ట్ ఏమో ఎవడో ఇచ్చాడు కదా అని మీరు తీసుకొచ్చి పెట్టేస్తారు, ఇంటర్వ్యూ ఆన్సర్ చేయలేకపోతున్నారు. అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యి ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. అది చేసుకోవాలి మీరు. అది కాకుండా ఫర్దర్ ఇంకేం చేయాలంటే, మీరు ప్యారల్గా మన బీటెక్ మన పర్టికులర్గా ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కొద్దిగా మనకి ఏం చేస్తుందంటే కరెంట్ అఫైర్స్ కానీ, అదేవిధంగా మనకు హిస్టారికల్ నాలెడ్జ్ కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది. ప్యారల్గా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయిన మరుక్షణమే మనం ఇమీడియట్గా పేపర్ చదవడము, కొన్ని ఎన్సీఆర్ బుక్స్ చదవడము, అవి చదువుకొని ఇమీడియట్గా మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా పెట్టారు వాళ్ళ ప్యారల్గా. సో ఇప్పుడు ఏమైందంటే, ప్రతి ఒక్క ఇంజనీర్ అనేవాడు మల్టీ డైమెన్షన్లో ఉండాలి. అంతేగాని ఒక డైమెన్షన్లో నేను ఇదే చెప్తాను, ఎట్లయితే నాకు జాబ్స్ లేవు, చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది వచ్చేసింది, ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గాయని అంటున్నారు కదా. అటువంటి లేకుండా మీరు ఏ ఏరియా అయినా ఇమీడియట్లీ ఇన్కల్కేట్ చేసుకొని ఆ ఏరియా ట్యూన్ అయ్యి వెళ్ళే విధంగా మీరు తయారవ్వాలి. అంతేగాని నేను ఉదాహరణలో ఉంటానని విషయం పోయింది, ఆ కాలం పోయింది. కాబట్టి మీరు యూ మస్ట్ బి మల్టీ ఫెసిటెడ్
and multi-talented and should be flexible to adopt any new technology which is coming in. అంతేగాని నేను దీంట్లోనే ఉన్నాను, నేను గవర్నమెంట్ వెళ్ళను అట్లా కాదు. ప్రతి ఒక్కటి ట్రై చేయాలి, ప్రతి ఒక్కటి నేర్చుకోగలగాలి. ఎందుకంటే మీ మైండ్ ఇప్పుడు చాలా మటుకు ఎక్కువ నాలెడ్జ్ అడాప్ట్ చేసుకుంటాం. యువర్ మైండ్ ఈస్ లైక్ ఎన్సైక్లోపీడియా, యూ కెన్ అడాప్ట్ ఎనీథింగ్. కాబట్టి 1 డైమెన్షన్లో మీరు గవర్నమెంట్ జాబ్స్ కాన్సన్ట్రేషన్ చేయాలి. నెంబర్ 2 వచ్చి మీకు కోర్ జాబ్స్ ఉన్నాయి, మీకు మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆ కోర్ జాబ్స్ కాన్సన్ట్రేషన్ చేయాలి. అది కాకుండా ఐటీ సైడ్ సంబంధించినటువంటి కోర్ ఏరియాస్లో ఒకటి 2 మాడ్యూల్స్ ఏదో ఒక కోర్స్ నేర్చుకొని పెట్టుకున్నట్టయితే కూడా అది కూడా మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా మీరు ప్రయత్నిస్తేనే మనం మార్కెట్లో సస్టైన్ కాగలం. అది కాకుండా ఏమైంది, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను నోట్ చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఏఐ అనేది వాడుతున్నారు. మీరేం ఏఐలో ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏఐకి సంబంధించిన ఒక బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్, వాట్ ఈస్ డీప్ లెర్నింగ్, అట్ ది సేమ్ టైం హౌ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద టూల్స్, ఏఐ టూల్స్ యూసేజ్, ఏ విధంగా మనం ఏఐ టూల్స్ వాడతాము, క్లాడ్ ఏఐ ఎట్లా వాడతాము, అదేవిధంగా జెమినీ ఉంది ఎలా వాడతాము, అదేవిధంగా హేజల్ ఉంది ఎలా వాడతాము, ఇటువంటివి సంబంధించినటువంటి ఈ ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏ స్టెప్లో ఎక్కడెక్కడ వాడతారనే విషయం కూడా మీరు నేర్చుకున్నట్లయితే మీకు అది మీ జాబ్కి సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఏఐ సైడ్ చాలా వరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి చాలా ఏఐలో జాబ్స్ వస్తాయి. అంతేగాని మీరు ఏఐ అంటే మీరు ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మీకు సరిపోతుంది. ఆ బేసిక్ నాలెడ్జ్తో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్ మీకు లభిస్తుంది. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఇంజనీరింగ్ జస్ట్ అవుతుంది కాబట్టి ఎవరు మిమ్మల్ని ఎక్స్పర్ట్గా కన్సిడర్ చేయరు. మీరు బేసిక్ నాలెడ్జ్ మీద సరిపోతుంది కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ అలవర్చుకొని మీరు మీ ప్రాజెక్ట్ని బాగా చేసుకొని ఇంటర్న్షిప్ అటెండ్ అయ్యి సిస్టమేటిక్గా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో మంచి పర్సంటేజ్తో మీరు బయట వచ్చినట్లయితే మీకు జాబ్ రావడం అనేది చాలా ఈజీ కేక్ వాక్ అవుతుంది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎటువంటి అవకాశం ఇవ్వకండి, మీరే ప్రాజెక్ట్ చేయండి, మీరే డెలివరీ చేయండి, ప్రాజెక్ట్ ఎక్స్పర్ట్ అవ్వండి, మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి, అందరితో ఇంటిగ్రేట్ అవ్వండి. అయిన తర్వాత ఏ సంబంధించిన బేసిక్ స్టెప్స్ నేర్చుకోండి. ఐ డోంట్ వాంట్ టు బి ఎక్స్పర్ట్ నెక్స్ట్ ఏ, ఎవరు ఎక్స్పర్ట్ కాదు ఏ, కొన్ని బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్స్ నేర్చుకొని మార్కెట్లోకి రండి, మీకు జాబ్ చాలా ఈజీగా వస్తుంది. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఏ వల్ల జాబ్స్ అయిపోతాయి అవంతా ఏం లేదు. మా కోర్ జాబ్స్ చాలా పెరిగాయి. ఎక్కడ చూసినా మళ్ళీ సివిల్ జాబ్స్, మెకానికల్ జాబ్స్, ఎలక్ట్రానిక్స్ జాబ్స్ వచ్చేస్తున్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ డొమైన్కి కొద్దిగా ఐటీ తోడయ్యి కొద్దిగా ఏ టెక్నాలజీస్తో, ఏ రిలెవెంట్తో, ఏ లర్నింగ్స్తో మీరు మార్కెట్లోకి రండి, ఈజీగా మీరు మార్కెట్ వెళ్ళిపోవచ్చు. అది అదొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెచ్చుకోవాలి. ఇంకోటి ఏమంటే, ఎప్పుడైతే మీరు ఫైనల్ ఇయర్ స్టెప్లో ఎంటర్ అయిన మరుక్షణమే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లోని మీరు జీమాట్ కానీ అదేవిధంగా జిఆర్ఈ కానీ టోఫల్ కానీ అది రాయండి. అది రాసి మీకు కొద్దిగా ఫైనాన్సెస్ ఉంటే ఇతర దేశాలు ట్రై చేయండి, ఎంటెక్ ట్రై చేయండి, ఎంఎస్ ట్రై చేయండి. ఇప్పుడు జర్మన్లో ఫ్రీ ఎంఎస్ గ్రాడ్యుయేషన్, ఫ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, దాన్ని ట్రై చేయండి. మన పర్టికులర్గా మన కోర్ డొమైన్లో ఉన్న ఇంజనీర్స్కి చాలా పొటెన్షియల్ ఉంది. కాబట్టి మీరు యూరప్ కంట్రీస్ కానీ, యూకే కానీ, మలేషియా కానీ, సౌదీ కానీ కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు యూఎస్ కానీ, మీరు జిఆర్ఈ కానీ, టోఫల్ కానీ రాసుకొని మీరు మార్కులు పెట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేసి మీరు ఆర్థికంగా మీరు క్యారియర్ చేసుకోవాలి. కాబట్టి దీనికంతా మనకు 4th ఇయర్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ క్యారియర్ పాత్ ఆఫ్ యూ. నీ క్యారియర్ పాత్ ఫౌండేషనే 4th ఇయర్ కాబట్టి 4th ఇయర్లోనే నువ్వు ప్రతి ఒక్కటి చేయాలి. 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోతానే నువ్వు జిఆర్ఈ రాయడము, టోఫల్ రాయడము, రాసేసి నువ్వు ఇతర దేశాలకు పోవాలంటే ప్లాన్ చేసుకోవడము, ఇవన్నీ నువ్వు చాలా యాక్టివిటీస్ చేయాల్సిన గోల్ 4th ఇయర్ కాబట్టి 4th ఇయర్ ఇస్ క్రిటికల్ ఇయర్ ఫర్ యూ టు షేప్ యువర్ క్యారియర్ ఇన్ ఫ్యూచర్. సో చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోండి, చదవండి, హార్డ్ వర్క్ చేయండి, మొబైల్ యూసేజ్ తగ్గించి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మళ్ళీ పెన్ ఎత్తుకోండి, పేపర్ ఎత్తుకోండి, రాయండి, చదవండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి. పీపీటీ బేస్డ్ లెర్నింగ్స్ అవసరం లేదు. కాన్సెప్ట్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అడిగినట్లయితే మీరు 5 నిమిషాలు నిర్మమాటంగా మాట్లాడగలగాలి, మీ ఓన్ లాంగ్వేజ్తో మాట్లాడగలగాలి. అటువంటి లర్నింగ్ మీరు చేసినట్లయితే getting job is piece of cake for you. Your career is going to be very, very, very good in the industry. That's what I want to share for all of you, and I wish you all the best for the outgoing students of final year.